వెర్బ్. ఇక్కడ పని ఏది? పని చేయటం పని కాదు, ఆపేయటం పని. ఇక్కడ పని తెలియజేసేది క్రియ అనగా టక్కన మనకి పని చేయటం అనేది వెర్బ్ అనుకునే ప్రమాదం ఉన్నది. కానీ పని చేయటం అనేది ఇక్కడ వర్కింగ్ అనేది వెర్బ్ కాదు, వెర్బ్ లాగా కనబడేటటువంటి ఒక నౌన్. దీన్ని మనం జరండ్ అంటాం. సడన్లీ వెర్బ్ స్టాప్డ్, ఆబ్జెక్ట్ వర్కింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడవ వాక్యం చూద్దాం. ఒకరోజు రోబోట్ ఒక వృద్ధుణ్ణి క్రింద పడకుండా కాపాడింది. ఒకరోజు, వన్ డే. రోబోట్, ది రోబో, ఒక వృద్ధుణ్ణి. యాన్ ఓల్డ్ మ్యాన్, క్రింద పడకుండా. ఫ్రమ్ ఫాలింగ్, కాపాడింది. సేవ్డ్. ఓకే, మరలా ఒకసారి ప్రత్యేకంగా చూద్దాం. ఈ ప్రతిపదానికి అర్థాన్ని మరోసారి ప్రత్యేకంగా చూద్దాం. వన్ డే, ఒక రోజు. ఏ డే అనొచ్చు కదా, వన్ డే ఎందుకు, వన్ ఎందుకు ఉపయోగించాము అంటే కథలలో లేదా ఊహాత్మక సంఘటన గురించి మనం చెప్పేటప్పుడు వన్ డే అనాల్సి ఉంటుంది. ఏ డే అనేది రాయకూడదు, ఏ అనేటటువంటి ఆర్టికల్ ఇక్కడ రాయకూడదు. ఓకే, ఇక రోబో అంటే తెలుసు. ఇక్కడ కూడా ఒక వృద్ధుణ్ణి, ఏ ఓల్డ్ మ్యాన్ అనకూడదు, యాన్ ఓల్డ్ మ్యాన్ అనాలి. యాన్ ఎందుకు వాడామంటే ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అనేది అచ్చు శబ్దం కాబట్టి. ఓకే, అలాగే క్రింద పడకుండా, ఫ్రమ్ ఫాలింగ్. పడటం అంటే ఫాలింగ్. ఓకే, క్రింద పడకుండా అంటే క్రింద పడకుండా అనే పదానికి మక్కి ఇంగ్లీష్లో పదం మనకు దొరకదు. ఏ భాష స్టైల్ ఆ భాషదే. ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి అని అనుకోవటం వల్లే మన ఇంగ్లీష్ త్వరగా రావట్లా. ఏ భాషా సౌందర్యం దానిదే, ఏ భాషా స్టైల్ దానిదే. మనం దానికి దగ్గరగా ఉన్నదాన్ని తీసుకోవాలి తప్ప ప్రతిదాన్ని మక్కి ట్రాన్స్లేషన్ కోసం మనం చూడకూడదు. ఫ్రమ్ ఫాలింగ్, కింద పడకుండా. కాపాడింది అనేది మామూలే, సేవ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గమనించండి. వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది తెలుసుకోవడానికి ముందుగా మనం ఏం తెలుసుకోవాలనుకున్నాం? వెర్బ్ తెలుసుకోవాలి. ఒకరోజు రోబో ఒక వృద్ధుణ్ణి క్రింద పడకుండా కాపాడింది. ఈ కాపాడింది అనేది యాక్షన్ వెర్బ్. సో సేవ్డ్ అనేది వెర్బ్. ఎవరు కాపాడింది? రోబో. కాబట్టి సబ్జెక్టు ద రోబో. ఎవరిని కాపాడింది? ఒక వృద్ధుణ్ణి. యాన్ ఓల్డ్ మ్యాన్ అనేది ఆబ్జెక్ట్. చివరికి మిగిలిన పదం ఏది? ఎక్స్ట్రా వర్డ్స్ అనండి లేదా అదర్ వర్డ్స్ అనండి. క్రింద పడకుండా, ఫ్రమ్ ఫాలింగ్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది కాజ్ అన్నమాట, కారణం. ఒకరోజు రోబో ఒక వృద్ధుణ్ణి కింద పడకుండా కాపాడింది. క్రింద పడకుండా అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫ్రమ్ అనేటటువంటి ప్రిపోజిషన్ తో ఇది స్టార్ట్ అయింది కాబట్టి సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. అదర్ వర్డ్ అనేది, ఎక్స్ట్రా వర్డ్ అనేది చివరిలో పెట్టండి. లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనే పదం మీకు తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, చివరిగా సెంటెన్స్ స్ట్రక్చరు అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషను ఒకేసారి చూద్దాం. ఎందుకంటే మీరు బాగా అలవాటు పడిపోయారు కదా, ఇంకా ఎందుకు మనకి ప్రోలాంగ్ చేసుకోవటం. ఓకే ఫ్రెండ్స్, సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, అదర్ వర్డ్స్. ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ అవని లేకపోతే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అవని, ఆ పేర్లు అనవసరం మనకి.
సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత అదర్ వర్డ్స్ రాస్తాం. సబ్జెక్ట్ ఏది? ది రోబోట్. వెర్బ్ సేవ్డ్. ఆబ్జెక్ట్ an old man. అదర్ వర్డ్స్ ఫ్రమ్ ఫాలింగ్. ఇది ఇంట్రడక్టరీ వర్డ్. వన్ డే, ఒక రోజు అనేది కాంటెక్స్ట్ ని బట్టి మనం ముందుగా పెట్టాలి. చివరిలో పెడితే దాని అర్థం రావట్లేదు కదా. ఆ రకంగా మీరు కొంచెం రీజనింగ్ ఆలోచిస్తే ఏమైంది? వన్ డే ద రోబోట్ సేవ్డ్ an old man ఫ్రమ్ ఫాలింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మూడో వాక్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4వ వాక్యం చూద్దాం. పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఆ రోబోట్ను ప్రేమించారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఆ రోబోట్ను ప్రేమించారు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ గా చేయాల్సింది వొకాబులరీ చూద్దాం. పట్టణములోని, ఇన్ ద టౌన్. ప్రతి ఒక్కరూ, ఎవ్రీవన్. ఆ రోబో, ది రోబో. ఆ అంటే ఆర్టికల్, ది రాయాలన్నమాట. ఆ రోబోట్ అంటే ది రోబో. ప్రేమించారు, లవ్డ్. ఓకే, ప్రతి పదానికి అర్థం తెలిసింది కదా. పట్టణములోని అంటే ఇన్ ది టౌన్. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్. ఆ రోబోటు అంటే ది రోబో. ప్రేమించారు, లవ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడవది గ్రామర్ అనాలిసిస్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది వెర్బ్. వెర్బ్ ఏంటి? ఇక్కడ ప్రేమించటం. ప్రేమించటాన్ని ఏమంటాం? లవ్డ్. ఇది వెర్బ్. ఎవరు ప్రేమించారు? ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్. ఇది సబ్జెక్ట్. ఫ్రెండ్స్, చాలా మంది వాక్యం చూడగానే రోబోని సబ్జెక్ట్ అనుకుంటారు. అందుకే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏది వెర్బో తెలుసుకోవాలి. ఆ వెర్బ్ని మనం ప్రశ్నించుకోవాలి, దాని కర్త ఎవరు అని. ప్రేమించారు, ఎవరు ప్రేమించారు? రోబోట్ ప్రేమించాల. రోబోట్ ఎలా ప్రేమిస్తుంది? ప్రతి ఒక్కరూ రోబోట్ని ప్రేమించారు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవ్రీవన్. ఎవరిని ప్రేమించారు? రోబోని. కాబట్టి ది రోబోట్ అనేది ఆబ్జెక్ట్. ఇక మిగిలింది ఏది? ఎక్స్ట్రా వర్డ్. పట్టణంలోని, లొకేషన్, ఇన్ ది టౌన్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా ఎక్స్ట్రా వర్డ్. సబ్జెక్టు ఎవ్రీవన్, వెర్బ్ లవ్డ్, ఆబ్జెక్ట్ ది రోబో, ఎక్స్ట్రా వర్డ్ ఇన్ ద టౌన్. ఫ్రెండ్స్, చివరిగా సెంటెన్స్ స్ట్రక్చరు అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్, ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, సబ్జెక్ట్ ఏది? ఎవ్రీవన్ అనేది సబ్జెక్ట్. వెర్బ్ లవ్డ్, ఆబ్జెక్ట్ ది రోబో, ఎక్స్ట్రా వర్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇన్ ది టౌన్. ఇప్పుడు వాక్యం చెప్పండి. ఎవ్రీవన్ లవ్డ్ ద రోబో ఇన్ ద టౌన్. ఎవ్రీవన్ లవ్డ్ ద రోబో ఇన్ ద టౌన్. ఓకే ఫ్రెండ్స్, 4వ వాక్యం కంప్లీట్ అయింది. 5వ వాక్యంలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు 5వ వాక్యం చూద్దాం. కానీ ఒక రాత్రి రోబోట్ అకస్మాత్తుగా పనిచేయటం ఆపేసింది. ముందుగా మనం చూడాల్సింది వొకాబులరీ. ఓకే, ఇప్పుడు ప్రతి పదానికి కూడా అర్థం చూద్దాం. కానీ, బట్, ఒక, వన్, రాత్రి, నైట్, రోబో, ద రోబో, అకస్మాత్తుగా, సడన్లీ, పనిచేయటం, వర్కింగ్, ఆపేసింది, స్టాప్డ్. ఇది వొకాబులరీ. నెక్స్ట్ మనం చూడాల్సింది గ్రామర్ అనాలిసిస్ లో భాగంగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. ఓకే,
ఫ్రెండ్స్, మనం ముందుగా చూడాల్సింది పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ లో వెర్బ్. ఇక్కడ పని ఏది? పని చేయటం పని కాదు, ఆపేయటం పని. ఇక్కడ పని తెలియజేసేది క్రియ అనగా టక్కన మనకి పని చేయటం అనేది వెర్బ్ అనుకునే ప్రమాదం ఉన్నది. కానీ పని చేయటం అనేది ఇక్కడ వర్కింగ్ అనేది వెర్బ్ కాదు, వెర్బ్ లాగా కనబడేటటువంటి ఒక నౌన్. దీన్ని మనం జెరండ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆపేసింది అనేది వెర్బ్. వెర్బ్ అంటే స్టాప్, ఇది ఆగిపోవటం. ఆపేసింది అనేది వెర్బ్. ఎవరు ఆపేసింది? రోబో. ఇది సబ్జెక్ట్. ఏం ఆపేసింది? పని చేయించటం, అది ఆబ్జెక్ట్. వర్కింగ్ ఇంగ్ కనపడంగానే మనం వెర్బ్ అనుకునే ప్రమాదం ఉంది. వెర్బ్ లాంటి నౌన్ గా ఉపయోగించినటువంటి వెర్బ్, దీన్ని మనం జెరండ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మిగిలినటువంటి చూడండి, కానీ, బట్ అనేది కంజంక్షన్. ఒక రాత్రి, ఇది దీన్ని మనం టైం ఫ్రేజ్ అంటాం, లేదా యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటాం. తర్వాత మిగిలింది వచ్చేసి అకస్మాత్తుగా. ఆపేయటం అనేది అకస్మాత్తుగా జరిగింది, స్టాప్డ్ అనేది అకస్మాత్తుగా జరిగింది. కాబట్టి ఇది యాడ్వర్బ్ అన్నమాట. ఇది సడన్లీ అనేది యాడ్వర్బ్. ఒకసారి మనం గ్రామర్ అనాలిసిస్ లో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూడండి. సబ్జెక్ట్ వచ్చేసి ద రోబో, వెర్బ్ స్టాప్డ్, ఆబ్జెక్ట్ వర్కింగ్, యాడ్వర్బ్ సడన్లీ, యాడ్వర్బియల్ ఫ్రేజ్ వన్ నైట్, కంజంక్షన్ వచ్చేసి బట్. ఈ పదాలతో సంబంధం లేకుండానే మీరు ఎస్సీఓ ప్రకారం వాక్య నిర్మాణం చేయగలరు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సింటాక్స్, ట్రాన్స్లేషన్ ఒకేసారి చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ యాడ్వర్బ్ అని ఎందుకు రాసామంటే వెర్బ్ని మరింత విశ్లేషించి చెప్పేటటువంటి యాడ్వర్బ్ కూడా ఈ వాక్యంలో ఉన్నది, సడన్లీ. కనుక ఇక్కడ యాడ్వర్బ్ అనేది రాసాం. ఇక ఈ మొత్తం కూడా కంజంక్షన్ ప్లస్ టైం ఫ్రేజ్ అనేది ఈ పదాలతో మీకు సంబంధం లేకపోయినా సరే మీరు ఎట్లా రాయగలుగుతారంటే గమనించండి. కానీ ఒక రాత్రి, రోబోట్ అకస్మాత్తుగా పనిచేయటం ఆపేసింది. కానీ ఒక రాత్రి అనేది వాక్య ఆరంభంలోనే ఉంది ఇక్కడ తెలుగులో. ఇంగ్లీష్ లో కూడా అలా ఉంటేనే అది సందర్భానుసారంగా ఉంది. దీన్ని మనం చివరి తీసుకెళ్తే అక్కడ వాక్యంలో అసంబద్ధంగా ఉంటుంది అనమాట. అందుకని దీని పేరు ఎలాంటిదైనా సరే మనం ఆటోమేటిక్గా ముందే పెట్టాలి. కానీ, బట్, ఒక రాత్రి, వన్ నైట్, బట్ వన్ నైట్. మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ కంజంక్షన్ తో వాక్యం స్టార్ట్ చేయొచ్చా అని. చేయొచ్చు, ఎందుకంటే ఈ 5వ వాక్యం రిలేటెడ్ దేనికి? 4వ వాక్యానికి. 4వ వాక్యం ఏముంది ఒకసారి చూడండి. ఒకసారి 4వ వాక్యం చూస్తే ఏముంది? 4వ వాక్యంలో పట్టణములోని ప్రతి ఒక్కరూ ఆ రోబోను ప్రేమించారు. పట్టణములోని ప్రతి ఒక్కరూ ఆ రోబోట్ను ప్రేమించారు. కానీ ఒక రాత్రి రోబోట్ అకస్మాత్తుగా పనిచేయటం ఆపేసింది. ఈ కానీ, ఒక రాత్రి, రోబో అకస్మాత్తుగా పనిచేయటం అనేది కేవలం ఒకే ఒక్క వాక్యం కాదు కదా. ఇది మనం ఒక కథ చెప్పుకుంటున్నాం, ఊహాత్మకమైనటువంటి కథ చెప్పుకుంటున్నాం. కనుక ఈ కానీ అనేది ఇంతకుముందు ఉన్నటువంటి సెంటెన్స్ కి రిలేటెడ్ కాబట్టి మనం కంజంక్షన్ తో వాక్య నిర్మాణం చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాక్యం చెప్పండి. కానీ ఒక రాత్రి, కానీ అనేది కంజంక్షన్, ఒక రాత్రి అనేది టైం ఫ్రేజ్. ఇదే యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని కూడా అంటాం. ఓకే, ఈ రెండు కలిపితే బట్ వన్ నైట్. తర్వాత రావాల్సింది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? ద రోబో. ఆ తర్వాత యాడ్వర్బ్ సడన్లీ, వెర్బ్ స్టాప్డ్, ఆబ్జెక్ట్ వర్కింగ్. బట్ వన్ నైట్ ద రోబో సడన్లీ స్టాప్డ్ వర్కింగ్. ఇక్కడ కంజంక్షన్
టైం ఫ్రేజ్ కి మరో ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. ఈ విధమైనటువంటి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ లో సింటాక్స్ లో మరో ఎగ్జాంపుల్. బట్ వన్ ఈవినింగ్ ద పవర్ సడన్లీ వెంట్ ఆఫ్. కానీ ఒక సాయంత్రం కరెంటు అనుకోకుండా పోయింది. కరెంటు పోయింది. ఒక సాయంత్రం సడన్ గా కరెంటు పోయింది. దీన్ని కూడా మనం కంజంక్షన్ తోను టైం ఫ్రేజ్ తోను వాక్య నిర్మాణం ప్రారంభిస్తాము అని మీకు తెలియటం కోసం ఇక్కడ మరో ఉదాహరణ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం క్లియర్ గా వాక్యం చూద్దాం. కానీ ఒక రాత్రి రోబో అకస్మాత్తుగా పనిచేయటం ఆపేసింది. బట్ వన్ నైట్ ద రోబో సడన్లీ స్టాప్ వర్కింగ్. ఓకే ఫ్రెండ్స్ చివరిగా మనం 6వ వాక్యం చూద్దాం. తరువాతి రోజు ఉదయం శాస్త్రవేత్త దాన్ని బాగు చేశాడు మరియు రోబోట్ మళ్ళీ ప్రజలకు సహాయం చేయటం ప్రారంభించింది. ఇక్కడ గమనించినట్లయితే ఇది 2 వాక్యాల సముదాయం. ఎలాగో చూద్దామా? ఒకటి, శాస్త్రవేత్త దాన్ని బాగు చేశాడు. ఇది ఒక భాగం. మరియు అనేది కంజంక్షన్. రోబోట్ మళ్ళీ ప్రజలకు సహాయం చేయటం ప్రారంభించింది. ఇది 2 వాక్యాల సముదాయం కాబట్టి ఆటోమేటిక్ గా దీంట్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 వెర్బులు, 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ముందుగా మనం ఏం చేద్దాం? వొకాబులరీ చూద్దాం. ఓకే, తరువాత రోజు ఉదయము అంటే ద నెక్స్ట్ మార్నింగ్. శాస్త్రవేత్త ద సైంటిస్ట్, ది అనేటటువంటి ఆర్టికల్ ఉపయోగించాం. దాన్ని అంటే ఇది రోబోని అంటే ఇట్. బాగు చేయటం, దీన్ని రిపేర్డ్ అంటాం లేదా ఫిక్స్డ్ అంటాం. చేశాడు, డిడ్, కానీ ఇది వాక్యంలో ఇలాగే రాదు. ఓకే, మరియు అండ్. రోబో అంటే రోబోనే. మళ్ళీ కంటిన్యూడ్. ప్రజలకు టు పీపుల్. సహాయము హెల్ప్. చేయడం డూయింగ్. ప్రారంభించింది స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి పదానికి కూడా అర్థం చూసాము. ఈ అర్థాలన్నీ కూడా మీకు తెలుసు, కాకపోతే వరుసగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మరలా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గ్రామటికల్ అనాలిసిస్ లో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూడాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూసేటప్పుడు ఒకసారి మనం 2 భాగాలు అన్నాం కదా. దాంట్లో మొట్టమొదటి శాస్త్రవేత్త దాన్ని బాగు చేశాడు. ఇంతవరకు మనం సబ్జెక్ట్ ఏది? ఎవరు బాగు చేసింది? శాస్త్రవేత్త. కాబట్టి సబ్జెక్టు, మొదటి సబ్జెక్టు ద సైంటిస్ట్. ఏం చేశాడు? ఇక్కడ వర్క్ ఏంటి? పని ఏంటి? బాగు చేయటం. ఈ బాగు చేయటం అనేది వెర్బ్. ఫిక్స్డ్ అంటాం లేదా రిపేర్డ్ అంటాం. దేన్ని బాగు చేశాడు? అది ఆబ్జెక్ట్. దాన్ని అంటే రోబోని అంటే ఇట్ అన్నమాట. మొదటి భాగంలో సబ్జెక్టు ద సైంటిస్ట్, వెర్బ్ ఫిక్స్డ్, ఆబ్జెక్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు రెండవ పార్ట్ చూసాం. మరియు అంటే అండ్, ఇది కంజంక్షన్. రోబో మళ్ళీ ప్రజలకు సహాయం చేయటం ప్రారంభించింది. దీనిలో వెర్బ్ ఏది? ప్రారంభించటం అనేది వెర్బ్ అనమాట. ప్రారంభించటం అనేది వెర్బ్. సో స్టార్టెడ్ లేదా కంటిన్యూడ్ అనేది వెర్బ్. ఎవరు ప్రారంభించింది? రోబో. రోబో అనేది రెండవ సబ్జెక్ట్. ఏం ప్రారంభించింది? సహాయం చేయటం. ఇది ఆబ్జెక్ట్ కాదు కానీ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం. పర్పస్. ఇది ఎప్పుడు కూడా చివరిలో ఉంటుంది. టు హెల్ప్ పీపుల్. ఇక మిగిలినటువంటి తరువాతి రోజు ఉదయము, ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటాం లేదా టైం ఫ్రేజ్ అంటాం. ఇది వాక్యం యొక్క ఆరంభంలోనే ఉంటుంది. తరువాతి రోజు ఉదయం, ద నెక్స్ట్ మార్నింగ్. ఎండ్ అనేది కంజంక్షన్. ఓకే, ఇప్పుడు సింటాక్స్ మరియు ట్రాన్స్లేషన్ చూద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు సింటాక్స్ చూడండి. సబ్జెక్ట్ 1, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఈ టైం ఫ్రేజ్ అనేది ఆటోమేటిక్ గా ముందే ఉంటుంది. అదే మనం యాడ్వర్బియల్ ఫ్రేజ్ అన్నాం. ఆ తర్వాత రెండు వాక్యాలను కలిపేది కంజంక్షన్. అలాగే రెండవ భాగంలో సబ్జెక్టు, రెండో భాగంలో వెర్బ్, ఆబ్జెక్ట్ లా కనబడేటువంటి ఇన్ఫినిటివ్ ఫ్రేజ్, ఇన్ ఎక్స్ట్రా వర్డ్ అంటాం. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ టైం ఫ్రేజ్, తర్వాత రోజు ఉదయం, ద నెక్స్ట్ మార్నింగ్. సబ్జెక్టు ది సైంటిస్ట్. ఫిక్స్డ్ ఇట్, ఫిక్స్డ్ అనేది వెర్బ్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ రిపేర్డ్ ఇట్ అనొచ్చు, ఫిక్స్డ్ ఇట్ అని కూడా అనొచ్చు. ఓకే, రెండు పదాలను కలిపేది ఎండ్. ఆ తర్వాత రెండవ దాంట్లో సబ్జెక్టు ది రోబో, రెండవ దాంట్లో వెర్బ్ కంటిన్యూడ్ లేదా స్టార్టెడ్. మిగిలిన పదం ఎక్స్ట్రా వర్డ్ టు హెల్ప్ పీపుల్. ఇది ఇది పర్పస్ లేదా ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. టోటల్ గా వాక్యం చెప్పండి. తర్వాత రోజు ఉదయం శాస్త్రవేత్త దాన్ని బాగు చేశాడు మరియు రోబోట్ మళ్ళీ ప్రజలకు సహాయం చేయటం ప్రారంభించింది. ద నెక్స్ట్ మార్నింగ్ ద సైంటిస్ట్ ఫిక్స్డ్ ఇట్ అండ్ ద రోబో కంటిన్యూడ్ టు హెల్ప్ పీపుల్, స్టార్టెడ్ టు హెల్ప్ పీపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 6 వాక్యాలని చూసాము. దీనిలో ఎప్పటిలాగా సందేహాలు ఉంటే తెలియజేయండి.